నేను మిమ్మల్ని ఇది సెకండ్ టైం అనుకుంటాను డైరెక్ట్‌గా చూడడం. అవునా? కుటుంబం అవార్డ్స్‌కి వచ్చినప్పుడు వచ్చాను. సో, అసలు మీ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? యాక్చువల్ నా యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందని నేను చాలా సార్లు చెప్పేసాను ఇంటర్వ్యూస్‌లో. హ్మ్. అలా కాకుండా ఇంకేదైనా కొత్తగా చేద్దామా? చెప్పండి. జర్నీ కామన్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను మా సిస్టర్ వచ్చింది, తన నుంచి నేను వచ్చాను ఇవన్నీ పక్కన పెడితే ఇంత లాంగ్ జర్నీ దగ్గర 2005 నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. యాహ్! 18-19 ఇయర్స్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరికి నేను హార్ట్‌ఫుల్‌గా ఎవరైతే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను టీవీలో చూసేవాళ్ళు, మమ్మల్ని ఇన్ ఇయర్స్ కంటిన్యూ జర్నీలో చూసి ఇంకా వాళ్ళకు బోర్ కొట్టకుండా చూస్తున్నారు మేము చేసే సీరియల్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. జర్నీ అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అంత స్ట్రగుల్ నుంచే స్టార్ట్ చేస్తారు. బట్ నేనేంటంటే ఒక స్ట్రగులే లేదు నాకు. సీరియస్లీ చెప్తున్నా, అదొక అదృష్టం అనుకుంటాను. మా సిస్టర్ వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు. బట్ నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళన్నీ ఏమంటారు, అన్నీ రెడీ చేసేసి ఇదిగో ఇది వెళ్ళు అని ఒక రూట్ చూపించారన్నమాట. ఓకే. నాకంటే ముందే వాళ్ళు వెళ్ళి నా రూట్ని అందరినీ నీట్గా చేసేసి ఈ రూట్లో వెళ్ళిపో అనేసి నాకు చూపించేశారు, ఒక వే చూపించారు. సో అక్కడ నుంచి నేను జర్నీ చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ ఇప్పుడు చాలా హ్యాపీ. సో శ్వేత గారు, మీరు 2005 అని చెప్పారు. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఇయర్ తెలీదు, నిజం చెప్తున్నా. బట్ మీరు చేసిన సీరియల్స్ కానీ మిమ్మల్ని చూస్తూ వచ్చానన్నమాట. ఓకే. అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫాలో అవుతారు? ఫుడ్, డైట్, ఎవ్రీథింగ్? యాక్చువల్లీ ఏంటంటే డైట్ ఏం కాదు, బిఫోర్ బాగా చేసేదాన్ని. అంటే ఎప్పుడు నేను 20 నుంచి 25, 26 ఏజ్ వరకు చేసేదాన్ని. ఇంకా అక్కడి నుంచి వదిలేసాను. ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ నో ఫుడ్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు అసలు ఫుడ్ ఏం తీసుకోను నేను. ఓకే. ఓన్లీ వాటర్, దాని మీద ఉంటాను. మరీ షూట్ ఉందంటే ఏదో ఒక ఫ్రూట్ తింటాను అంతే, 1 డే వీక్లీ, అదొకటి. అండ్ నైట్ అనేది ఫుడ్ పూర్తిగా కంప్లీట్ పక్కన పెట్టేస్తాను. నో డిన్నర్. ఏది తిన్నా 6-7 లోపలే. అదనమాట బ్యూటీ సీక్రెట్. అది నేను మీకు చెప్పాను. ఇది నేను అనుకుని ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసింది కాదు, అట్లా రొటీన్ అయిపోయింది. ఫుడ్ మానేసిన తర్వాత నేను 6-7కి ఇక్కడ టిఫిన్ తిన్నా అనుకో షూటింగ్లో, ఇంటికి వెళ్తే ఆకలేసేది కాదు. అలా మానేసిన తర్వాత నా బాడీలో చాలా వేరియేషన్ తెలిసింది. ఓకే, ఇది కూడా చేయొచ్చు అంతే. ఓకే. అండ్ మీరు ఎలాగో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని చెప్పారు. చేయకూడదు కూడా. చేయకూడదు. చాలా హ్యాపీగా ఉన్నారు, ఇలానే ఉండాలి. అండ్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, లక్కీగా నేను అన్ని క్యారెక్టర్ చేస్తాను. ఏమంటారు, బిచ్చగత క్యారెక్టర్ కూడా చేసేసాను ఒక షార్ట్ ఫిలింలో. ఓకే. పక్కన ఉంటారు కదా, అట్లా కూడా చేసేసాను. ఆల్మోస్ట్ అన్నీ చేసాను. విలన్, నెగిటివ్, పాజిటివ్, సింపతి, ఏడుపు, డ్రామా. అయ్యో ఇది చేయలేదని అయితే నా లైఫ్లో ఏది గిల్ట్ లేదు, అన్నీ చేసేసాను. సో హార్ట్ఫుల్గా హ్యాపీ. సో నేను చెప్తున్నాను కదా, అసలు మీరు ఏంటి ఒక యాక్ట్రెస్గా నేను ఇలా అంటే అన్ని రోజు ప్లే చేయాలంటారు కదా, మీ ఆ విష్ ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. ఒక్కటి ఏంటంటే, ఎప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు కదా, అట్లా చేయాలి, గడిసరిగా అది అనిపిస్తుంది కానీ, బట్ ఇంకా టైం ఉంది, చేసేస్తారు. ఇది కూడా తీరిపోద్ది, ఇంకా నోట్ చేసుకుంటున్నా. చిన్నప్పుడు అనుకున్నారా అసలు ఇలా యాక్ట్రెస్ అవుతాను అని? లేదండి, అసలు నేను టీవీ అంటే ఏమంటారు, ఇండస్ట్రీకి వచ్చినంత వరకు తెలియదు సీరియల్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది అని నాకు. ఓకే. ఇలా యాక్ట్ చేసేలా సినిమా సీరియల్స్ ఇలా ఉంటాయని నాకు ఐడియా లేదు. నేను చూసేది మ్యాక్సిమం చిన్నప్పుడు నేను ఏంటది కార్టూన్స్ చూసేదాన్ని అంతే. అదొకటి ఏదో ఒక సీరియల్ ఉంది, పిన్ని 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 అది మాకు ఒరియాలో వచ్చేది, మౌసి అని. ఓకే. అది ఒక్కటి మాత్రం ఆ సౌండ్కి వెళ్ళి చూసేదాన్ని ఇంట్లో, అంతే తప్ప నాకు అసలు తెలియదు అసలు ఇది ఒక ఫీల్డ్ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వర్క్ చేయాలంటే. బికాజ్ నాకు 14లో నేను వచ్చేసాను. 13 ఫినిష్ 14 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా. నేను జీ కుటుంబం అవార్డ్స్కి వచ్చినప్పుడు మీ పాపతో వచ్చారు. అవును. అసలు నమ్మలేదండి, మ్యారేజ్ అయిందా, ఇంత పెద్దగా అయిపోయారు అప్పుడే అనేసి. తను కూడా ఇంత ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేసింది. అప్పుడు నాది కొంచెం శారీ ప్రాబ్లం ఉంటే తను హెల్ప్ చేసింది పాప. సో నేను అనుకున్నా 10th చదువుతుంది ఎగ్జామ్స్. ఇప్పుడు తెలియని వాళ్ళైతే ఇంకా నమ్మరు, మళ్ళీ చూసేంత వరకు. మళ్ళీ చూసాను అంటే మనకి అదే ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో జరిగితే. ఇప్పుడు నాకు మా మమ్మీ కూడా పెద్ద డిఫరెన్స్ ఉంది, మా పెద్దకి మా మమ్మీ కూడా. బికాస్ వాళ్ళకి ఒక నార్మల్ ఏజ్ మ్యారేజ్ అయిపోయింది, నాకు తనకి ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ డిఫరెన్స్.
ఈ షూటింగ్ గ్యాప్ లో ఏం చేస్తుంటారు? షూట్స్ లేని టైంలో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తుంటారా? యాక్చువల్లీ నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. ఓకే. షాపింగ్స్, బయటికి ట్రావెలింగ్ అసలు ఏమీ అసలు మైండ్లో కూడా రావు. మా సిస్టర్ వాళ్ళు, అక్క వాళ్ళు కానీ, మా బావగారు లేదా మా అన్నయ్య వీళ్ళు ప్లాన్ చేస్తే వాళ్ళతో పాటు నేనుంటే కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్ ఉంటుందని నన్ను అలా వేసుకొని వెళ్తారు. లాక్కెళ్తారేమో. నాదంటూ ఏం ప్లానింగ్స్ ఉండవు మా ఇంట్లో, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే మీకు మీ ఇల్లు అంటే బాగా ఇష్టం. అంతే, ఇల్లు మా ఫ్యామిలీ, మా పిల్లలు, వాళ్ళతో మంచి టైం పాస్ అయిపోతుంది. అక్క పిల్లలు ఉన్నారు, అందరూ ఇంకా మేము అందరం ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాం. సో ఉప్పెన సీరియల్లో మీకు ఈ రోల్ ఎలా వచ్చింది? ఎలా అంటే నాకు కూడా తెలియదు. జస్ట్ 4 మెంబర్స్ లేడీస్ లీడ్ క్యారెక్టర్స్ అండి చేస్తారా. నేను దేవత చేస్తున్నాను అప్పుడు. దేవత చేస్తున్నప్పుడు అందులో కూడా ఇలా ఏడుపు, ఇవి గోల అవన్నీ ఉంటాయి అన్నమాట, కొంచెం సాడ్. అయితే నాకు మేనేజర్ కాల్ చేసి ఇలా అనుకుంటున్నామండి అంటే, సో ఓకే అని చెప్పొచ్చారు. పర్టికులర్ దీనికి ఎవరైనా మరి సజెస్ట్ చేశారా లేదా అనేది కూడా నాకు తెలియదు. అంటే ఓకే జరిగింది వచ్చిన తర్వాత మాత్రం ప్రొడ్యూసర్ చెప్పడం మిమ్మల్ని అనుకున్నాం మేము. అదే అంటే ఎలా థింక్ చేశారంటే, క్యారెక్టర్స్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ హీరోయిన్గా చేసి సీరియల్స్లో హీరోయిన్గా చేసి కొంచెం మెచ్యూర్డ్గా ఎవరైనా ఉండి ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళని పెట్టుకుందామా, ఈ 4 క్యారెక్టర్స్ కూడా లీడ్ క్యారెక్టర్స్ కదా అని 3 క్యారెక్టర్స్ అట్లా సజెస్ట్ చేసామని చెప్పారు. అది నేను విన్నదే, ఇది కన్ఫర్మ్ కాదు. ఓకే. సో మీరు విన్నది చెప్పారు. అయితే ఈ రోల్ ఎలా ఉంటుంది సీరియల్లో? బాగుంటుంది అసలు. అంటే ఉన్న క్యారెక్టర్స్ కంపేర్ చేసుకుంటే ఓకే, వాళ్ళ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. బట్ నా క్యారెక్టర్ అంటే హస్బెండ్ని ఏదైనా మిస్టేక్ చేస్తే తిట్టడం, అంతే ప్రేమగా చూసుకోవడం. ఆయన కూడా నన్ను తిడతారు, బట్ అయినా నేను చెప్పింది నిజమే కదా తను చెప్పిందని రియలైజ్ అవుతారు. ఎందుకంటే మెయిన్ ఏంటి, నందకిషోర్ గారు బ్రదర్ క్యారెక్టర్. అవును. ఆయన వీళ్ళందరి మీద ఏదైనా ఒకటి అంటారు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం భయపడతారు అనడానికి. అంటే ఇమీడియట్గా రివర్స్ ఏదో ఒకటి చెప్పేస్తుంది. ఓకే. ఒక ఇది ఉంటుంది, బాగుంటుంది క్యారెక్టర్. సో బాగుంది. రియల్ లైఫ్లో దగ్గర యా అదే అందాం అనుకున్నాను. మీకు రియల్ లైఫ్కి ఈ క్యారెక్టర్కి ఏదైనా సంబంధం ఉందా? అంతే, ఏది ఉంటే అది మాట్లాడతాను, ఏది అనిపిస్తే అది చేస్తాను. రియల్ లైఫ్లో అంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తాను నేను, అంతే. ఇంతే కదా లైఫ్. మనం భయపడో లేదా ఇంకేదో చేసి అక్కడే ఆగిపోకుండా, ఇది కాదు అంటే ఎందుకు కాదు అనేది కూడా క్లారిటీ ఇచ్చేసి ఇది జరిగిందని నేను ఇవ్వగలను. సూపర్.